ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నీ కోసం ఈ వారాహి అమ్మ ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి ఒక్కసారి విని నిద్రించు. రేపటి రోజున అంటే శుక్రవారం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సందేశమేనమ్మా ఇది. నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. ఈ అమ్మ మీద నమ్మకంతో వింటావు కదూ అని చెప్పి వారాహి అమ్మ మన కోసమైతే తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్గా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. నువ్వు కానిది చేసినా కూడా అందులో ధర్మం ఉండేలా చెయ్యి. ఆశతో చేయకు, అహంకారంతో చేయకు, పగతో చేయకు, అలాగే సిగ్గుపడేలా చేయకు. ఏంటి చేసినా ప్రేమతో చెయ్యి, కరుణతో చెయ్యి, మానవత్వంతో చెయ్యి, అలాగే అంకిత భావంతో చెయ్యి. ఏ పని చేసినా సరే మంచితనంతో చెయ్యి, సాయంగా ఉండే మనసుతోటి చెయ్యి. అప్పుడే కదా నువ్వు చేసే ఆ పని అనేది నిర్విఘ్నంగా సక్సెస్ అనేది అవుతుంది, పూర్తిగా అవుతుంది. నువ్వు చేసుకున్న దాంట్లో విజయం అనేది కనిపిస్తుంది. అలా కాకుండా అహంతోనో, పగతోనో, కోపంతోనో చేశావు అనుకో, అది ఎప్పటికీ కూడా విజయం అవ్వదు. అది ఖచ్చితంగా ఓటమి దగ్గరే ఆగిపోతుంది. కాబట్టి ఏది చేసినా కూడా నీ మనసుకి నిండుగా, నీ మనస్ఫూర్తిగా అనేది నువ్వు చెయ్యాలి. ఇష్టంతో చెయ్యాలి. నీ చేసే పనిలో శ్రద్ధ అనేది ఉండాలి. అమ్మవారి మీద భక్తితో ఉండాలి. నువ్వు చేసే పని మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి. అప్పుడే నువ్వు చేరాలనుకున్న గమ్యానికి, నీ లక్ష్యాన్ని నువ్వు రెండు కూడా జరుగుతాయి. నువ్వు చాలాసార్లు నువ్వు ఒక విషయం గురించి కంటతడి పెట్టుకుంటూ ఉండావమ్మా. అమ్మా వారాహి అమ్మ, నేను ఎందుకు పుట్టాను? నన్ను ఎందుకు పుట్టించావు? నేను పుట్టడమే దురదృష్టం. నాకు ఏది కూడా కలిసి రావటం లేదు. నా దురదృష్టానికి నేనే చిహ్నంగా మారిపోయాను. నాకు అదృష్టం అనే ఒక రుచి అనేదే కూడా తెలియడం లేదు. అదృష్టం ఎలా ఉంటుందో కూడా నాకు ఆకారం కూడా తెలియదు. నేనే ఎందుకు బతకాలి, నేనే ఎందుకు పుట్టుండాలి అని పలు విధాలుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నిరుత్సాహంతో నన్ను ఎన్నోసార్లు మనసులోనే బాధపడుతూ నాతో మొరపెట్టుకున్నావు కదా. నువ్వు పుట్టడం ఒక అద్భుతమమ్మా. నిజంగా ఈ వారాహి అమ్మ బిడ్డగా నువ్వు పుట్టడం ఒక అద్భుతం. ఎందుకో తెలుసా? ఇన్ని జీవరాశుల్లో నువ్వు ఒక మనిషిగా పుట్టడం అనేది ఒక అద్భుతమైన విషయమే కదా. నిన్ను మనిషిగా పుట్టించాడు భగవంతుడు అంటే నువ్వు అదృష్టవంతురాలివే. బతికి ఉండటం ఇంకొక అదృష్టం. నీ చుట్టూ నీకు బంధాలు ఉండటం, భర్త, భార్య, తండ్రి, తల్లి, బిడ్డలు, అత్తలు, మామలు, చెల్లెళ్ళు, ఇలా నీ చుట్టూ ఉన్న బంధాలను, నిన్ను ఇష్టపడే బంధాలను ముడిపెట్టుకునే వరాలు నీకు ఇవ్వటం అనేది భగవంతుడు నీకిచ్చిన ఒక అదృష్టం. అప్పుడు నువ్వు అదృష్టవంతునివే కదా. ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలుగా గుర్తించు. నువ్వు ఏది ఎదురుపడ్డా సరే అది అడ్డం అనుకోకుండా ఇది ఒక పాఠం, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని నీ నేర్పరితనంతో ముందుకు వెళ్ళు. కష్టం గురించి బాధపడకుండా ఆనందంగా గడపాల్సిన సమయం రాబోతుంది అని ఆనందంగా ఉండు. కష్టం గురించి చింతించొద్దు. అలా ఉన్నవాళ్ళు ఆనందంగా సంతోషంగా గడుపు.
నీ యొక్క సంతోషమే నీకు సగం బలం. నువ్వు బలంగా ఆనందంగా అలాగే ఉంటే నీ ఇంట్లో నీ ఇటుకసుగు నీ కుటుంబ సభ్యులు నీ బంధాలు అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. అప్పుడు నీ ఇల్లు కలకలలాడుతూ ఆనందంగా ఉంటుంది కదా. అదే కదా నువ్వు కూడా కోరుకునేది. ఎవరైతే జీవితాంతం తోడుంటారు అంటారో వాళ్ళే మధ్యలో వదిలేస్తూ ఉంటారు. కానీ నీకు అలా కాదు కదా. భగవంతుడు నీకైన బంధాన్ని, శాశ్వతమైన బంధాన్ని, నిన్ను ఇష్టపడే బంధాన్ని, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఒక బంధాన్ని అందిస్తాడు. అంటే నువ్వు అదృష్టవంతునివే కదా. ఎవరైతే నీ కంట్లో కన్నీళ్లు చూడలేము అని చెప్పి నీ పక్కనే ఉండి నిన్ను ఓదారుస్తూ ఉన్నారు అంటే నువ్వు తప్పకుండా నువ్వు అదృష్టవంతురాలువే తల్లి. ఎవరైతే నీ బంధంతో నీతో నీ భర్త లేదా నీ భార్య నీ కోసం నీ వాళ్ళు బ్రతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నారని, వాళ్ళ కోసం నువ్వు బ్రతుకుతున్నావని ధైర్యం ఎంతగానో కొండంత బలం అనేది నీకు కష్టాల్ని తట్టుకోలేను అని వెనక వెక్కి వెళ్తే నువ్వు ఎప్పుడు వెనకనే ఉంటావు తల్లి. జీవితాంతం అంటే కలగలిపి ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నింటినీ పరిచయం చేస్తుంది జీవితం. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి కూడా టైం దొరకకుండా నీకు సహాయం అనేది చాలా వేగంగా గడిచిపోయే రోజులను కూడా పరిచయం చేస్తుంది. నిద్ర పట్టదు, కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు, కొన్ని రోజులు అలాగే ఘోరమైనటువంటి ఓటమిలు, అలాగే ఎక్కువ ఆనందపడే ఘనమైన గెలుపు, ఆకాశాన్ని ఎత్తే అభిమానం, పాతాళానికి తొక్కే మోసాలు అన్నీ కలగలిపితేనే జీవితం. ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాలి. ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతావు కదా. ఓటమి వచ్చినప్పుడు దానికి నిరుత్సాహపడకూడదు బిడ్డ. నువ్వు దాన్ని ఎదుర్కోవాలి, సవాలుగా తీసుకోవాలి. మరొకసారి గెలవాలనే తపన నీలో ఉండాలి. నీ అభిప్రాయాన్ని, అభిమానాన్ని ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేసి నిన్ను పాతాళానికి తొక్కేస్తూ ఉంటారు. బాధలో ఉండిపోతారు. అలా బాధలో ఉండకూడదు. ఎవరో ఏదో చేరాలని, నేనెందుకు నిరుత్సాహపడాలి, నేనెందుకు ఎదుగుతాను, ఖచ్చితంగా ఎదిగి చూపిస్తాను అని చెప్పి ధైర్యంగా ఉండాలి. బాధతో నువ్వు ధైర్యంగా ఉండాలి. బాధతో నువ్వు ఉన్నప్పుడు, తోడు నీకు బంధంగా ఉన్నప్పుడు ఆ బంధానికి నువ్వు ఆనందపడాలి. ఎందువల్ల అంటే నాకంటూ ఒక బంధం ఉంది. నన్ను ఇంతగా నువ్వు ఏడ్చే సమయంలో కూడా తోడుగా ఉంది అని నువ్వు సంతోషపడాలి. అలాగే నీకు వంగి వంగి నమస్కారాలు చేసే బంధువులు ఉంటారు అంటే వాళ్ళకి ఏదో అవసరాలు ఉందని గుర్తించు. అలాగే నిన్ను బాధ పెట్టే ఒక బంధువులు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా దూరంగా ఉండు. కాబట్టి జీవితం అన్నింటినీ పరిచయం చేస్తూ ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వాటన్నింటినీ కూడా నీ జీవితంలో నువ్వు తప్పకుండా ఎదుర్కొని తీరాల్సిందే. ఎదుర్కొంటాను అంటే ఆగదు తల్లి, ఎదుర్కొని తీరాల్సిందే. ఎదుర్కోగల సామర్థ్యం నీకు ఈ వారాహి అమ్మని నేను కల్పిస్తానమ్మా, నీకు అందిస్తాను. నిన్ను నువ్వు కూడగట్టుకోవాలి బిడ్డ. ధైర్యం నీలో. నీ జీవితంలో ఓడిపోవటం, మోసపోవటం, చెడిపోవటం, పడిపోవటం అంటే ఏమీ ఉండదమ్మా. అంతా నీ అపోహ. కేవలం అన్నీ నేర్చుకోవాలి అంతే. ఓడిపోయినప్పుడు గెలవాలి. మోసపోవటం అన్నప్పుడు ఇది ఇంకా మోసపోకూడదు అని నువ్వు తెలుసుకోవాలి. పడిపోయినప్పుడు గబుక్కున లేచి నిలబడడం నేర్చుకోవాలి. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారో, కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. ఇంకొంతమంది చెడిపోయినా సరే ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. పడిపోయినా సరే నిలబడాలి అని నేర్చుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఇవంతా కూడా జీవితాంతం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవటం నువ్వు కూడా నేర్చుకుంటూనే ఉండు. జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండు. అప్పుడే కదా నీ జీవితానికి ఒక సార్థకత బిడ్డ. తల్లి, నీకు భుజం తట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడద్దు. నీకు ఎవరు కావాలి? ఈ అమ్మ వారాహి అమ్మ ఉంది కదా, నీ తల్లి అయిన ఈ వారాహి అమ్మను నేనున్నాను కదా. నీకు అండగా భుజం తట్టే ఒక శ్రేయోభిలాషిగా, నీ తల్లిగా నీకున్నాను నేను. నీకు కొన్నిసార్లు నీ భుజం తట్టుకోవాల్సిన సమయం కూడా వస్తుంది కదా. ఎందుకంటే తట్టే వాళ్ళకంటే నెట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో లోకం కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారికంటే నీ చుట్టూ ఏడిపించేవారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎవరో వచ్చి నిన్ను ఓదారుస్తారు అని అనుకోవద్దు. నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. ఓదార్చుకునే వారికంటే ఏమార్చేవారు ఎక్కువ. అందువల్ల ఏమార్చిన వాళ్ళ దగ్గర నువ్వు మోసపోవద్దు బిడ్డ. నీకు భగవంతుడిచ్చిన ఈ జీవితం ఒక పుస్తకం అనుకో. ఆ పుస్తకంలో
ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవం లెక్క. నీకు కష్టం వచ్చినప్పుడు అది ఒక అనుభవం. ఇక కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని నీకు ఆనందం వచ్చినప్పుడు అది ఒక అనుభవం. నీకు ఆనందాన్ని ఎలా శాశ్వతంగా నిలుపుకోవాలి, నిన్ను మోసం చేసినప్పుడు అది ఒక అనుభవం. నువ్వు ఇక మోసపోకుండా జాగ్రత్త ఎలా పడాలి అనేది అందులో కొన్ని తీయనైన మధురానుభూతులు కలిగిస్తాయి. కొన్ని చేదైన కఠినమైన పరిస్థితులు కూడా ఉంటాయి. అన్నింటినీ నెమల వేసుకుంటూ ఏది కూడా నీకు ఆనందాన్ని ఇస్తుందో, ఏది నువ్వు తీసుకోవాలో నీ యొక్క ఊహకే వదిలేస్తున్నాను. ఏది ఏమైనా సరే తల్లి, జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయని గుర్తుంచుకో. సరే తల్లి, జీవితంలో ఏదైనా సరే మంచితనంతో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవిత సత్యం. ఒంటరిగా భరించు. చెడుతూ అనేది నీకు దుఃఖం అనేది వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోవాలి అనుకుంటే అది నీకు ప్రాణ స్నేహితులుగా, నీకు నమ్మకమైన వారుగా మాత్రమే ఉండాలి. అందరితో కూడా నీ బాధ పంచుకుంటే నీ యొక్క కష్టం తీరదు బిడ్డ. వాళ్ళది అవకాశంగా వాడుకోవాలి అని నిన్ను సరైన సమయంలో హేళన చేస్తారు. నిన్ను అది ఒక బలహీనతగా చూపించి కిందికి లాగాలని చూస్తారు. నీకు అవమానపరుస్తారు. నిన్ను ఎన్నో ఇబ్బందులు నీకు కలిగిస్తారు. కాబట్టి ఒకరితో చెప్పుకోవద్దు. నీ యొక్క సుఖం అనేది ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. ఎందువల్ల అంటే నీ యొక్క ఆనందం ఇదంతా కూడా ఇతరులతో పంచుకుంటే ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారని గుర్తుంచుకో. నీకు చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ ఇలా మంచి మనసు ఉన్నవాళ్ళు అనుకుంటున్నావా? అలా ఏమీ కాదమ్మా. నువ్వు ఈ వారాహ్యమ్మను కొలుస్తున్నావు కాబట్టి నీకు కల్మషం లేని మనసు అనేది ఉంది. కానీ అందరూ అలా ఉండరు కదా, చెప్పు. అలా ఉండరు. ఎలా ఇతరులని బాధ పెట్టాలి అని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అందరినీ కూడా నీలా ఉంటారని అస్సలు అనుకోవద్దు. గుడ్డిగా అస్సలు నమ్మొద్దు నువ్వు. ఆఖరిగా ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో బిడ్డ. అర్థం చేసుకోలేని వారి దగ్గర నువ్వు అనవసరంగా వాదన అనేది పెట్టుకోవద్దు. లోపాలు వెతికే వారి దగ్గర నువ్వు వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇచ్చి వాళ్ళకి సమాధానపరచాలి అనేది ఎప్పుడూ కూడా నువ్వు అనుకోవద్దు. ఎందువల్ల అంటే అర్థం చేసుకునే వాళ్ళతో ఎంత వాదించినా కూడా నిన్ను అపార్థమే చేసుకుంటారు. నీలో లోపాలు ఎంత వెతికి వారి దగ్గర నువ్వు ఎంత వివరణ ఇచ్చినా సరే నీలో లోపం మాత్రమే చూపుతారు. అలాగే అర్హత లేదు, వీళ్లతో మాట్లాడకూడదు అనుకుంటే వాళ్ళ మాటలకు అసలు నువ్వు పట్టించుకోని అవసరమే లేదు తల్లి. బంధం విలువ తెలియకుండా ఉండేవారికి నువ్వే ఆ బంధం విలువ ఎలా తెలపాలో లేదా వాళ్ళతో బంధం కలుపుకోవాలో అనుకోవటం కూడా వృధానే తల్లి. ఈ యొక్క విషయం నువ్వు గుర్తుంచుకొని అర్థం చేసుకొని నడుచుకో. ఎవరు ఎలా ఉంటారు, ఎవరితో ఎలా ఉండాలి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు కాదు, అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీ దగ్గర కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు, తెలుసుకో. కానీ మారాల్సింది నువ్వే. వాళ్ళు ఇంతే, నేను ఇంతే అని నీ యొక్క మాటల్ని కొన్ని నువ్వు మార్చుకోవాలి. నీ యొక్క అలవాటుల్ని నువ్వు పరిస్థితుల్ని బట్టి నువ్వు మార్చుకోవాలి. నీ దగ్గర ఎలా అయితే ప్రవర్తిస్తారో వాళ్ళ దగ్గర నువ్వు అలానే ప్రవర్తించాలి. నువ్వు నేర్చుకోవాలి. ఈ లోకంలో నటించే మనుషులు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక నీలాంటి ఈ వారాహి అమ్మ భక్తులు, స్వచ్ఛమైన నీలాంటి భక్తులు, నీలాంటి వాళ్ళు ప్రేమల కోసం అభిమానాల కోసం పిచ్చి వాళ్ళ దగ్గర అలసైపోతూ ఉంటారు బిడ్డ. అలా అవ్వద్దు. నీ విలువ తగ్గించే ఏ విషయాన్ని నువ్వు చేసుకోవద్దు. నీ విలువ తగ్గే చోట నువ్వు అసలు ఉండొద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూసుకోవద్దు. ఎందువల్ల అంటే నీ జీవితం నీది, నీ విలువ నీది అంటూ నీకు ఉంది కదా. ఒకరేదో ఉంటేనో నీ విలువ తగ్గదు తల్లి. నీ విలువ ఏంటి అని ముందు నువ్వు తెలుసుకో. అప్పుడు ఈ లోకం అందరూ కూడా నీ విలువని వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా జీవితంలో నువ్వు గర్వంగా గంభీరంగా బ్రతకడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. విన్నావు కదా, ఈ తల్లి వారాహ్యమ్మ చెప్పిన మాటలు నీకు ఎప్పుడూ కూడా నీ మంచి కోసమే చెబుతాను. నీకు మంచిగా చేకూరేయడమే నేను చెప్తాను. నీకు తెలుసు కదా. ఇప్పటికైనా జాగ్రత్త తల్లి. ఈ వారాహ్యమ్మ మాటల్ని విని పొల్లుపోకుండా అన్నీ ఆచరించు. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. సర్వేజన సుఖనో భవంతు. జై వారాహ్యమ్మ.